హాయ్ అండి. ఎలాంటి సాసులు లేకుండా వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం కొద్దిగా వెల్లుల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ చిలికలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కాసేపు ఫ్రై చేయండి. అందులోనే మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ చాలా హెల్తీ అండి పిల్లలకి. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. అందులో కాస్త కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కాసేపు మగ్గించుకోండి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఉడకబెట్టిన అన్నాన్ని వేసుకుని అందులో సరిపడా ఉప్పు, 1 స్పూన్ మిరియాల పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి టోస్ట్ చేయండి. 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి టోస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకుని ఒకసారి గడితో బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ వేసుకోవడం వల్ల పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.